ఎక్స్క్యూగా చూస్తూ ఉన్నారు. మనం శ్రీశైలం ఫారెస్ట్ లో ఉన్నాము, అభయారణ్యంలో ఉన్నాము. ఇక్కడ త్రాగునీటి కోసం, మంచినీళ్ళ కోసం ఎగబడుతున్న వానర జాతి చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతా ఉంది. ప్రస్తుతం ఒక దాత ఇటు శ్రీశైలం ఫారెస్ట్ లో వెళ్తూ వారి దగ్గర ఉన్నటువంటి తాగుతానికి తెచ్చినట్టు వాటర్ ని ఈరోజు వారు దానం చేశారంటే పరిస్థితి ఎంత క్రిటికల్ గా ఉందంటే ఆలోచించండి. అభయారణ్యంలో ప్రస్తుతం చాలా క్రిటికల్ కేసులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా శ్రీశైలం వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా మినిమం 2 లీటర్ వాటర్ బాటిల్తో రావాలి. వానర జాతిని కాపాడుకోవాలంటే మన వంతు సహాయం చేయాలి. మీరు చూస్తున్నారు, ఇక్కడ చూస్తూ ఉన్నారు, బౌల్లో పోసినట్టు వాటర్ని ఏ విధంగా తాగుతున్నాయి మీరు ఎక్స్క్లూజివ్గా చూడండి. చూస్తూ ఉన్నారు మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నారు మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నారు. ఒకటిపై ఒకటి తాపరట్లాడుతూ తాగుతున్నాయంటే ఎంత క్రిటికల్ గా ఉందో పరిస్థితి అనేది మీరు చూస్తున్నారు. ఇక్కడ అసలు వాటి జాతి చూస్తూ ఉంటే మన కడుపు తరుక్కుపోతా ఉన్న వైనం ఇది. వానరులకి వాటర్ దొరకని పరిస్థితి అభయారణ్యంలో ఉంది. చూస్తూ ఉండండి మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా వాటర్ కేర్ సిటీ ఎంత కేర్గా ఉందనేది మీకు అర్థమవుతా ఉంది. చూస్తున్నారు మీరు. ప్రస్తుతం అభయారణ్యంలో ఉన్నాం మనం. అభయారణ్యంలో ప్రస్తుతం శ్రీశైలం ఫారెస్ట్లో వెళ్తుంటే మధ్యలో ఒక టూరిజం స్పాట్ అనేది ఒకటి వస్తూ ఉంది. టూరిజం స్పాటు అన్నీ ఉన్న అంగడి నోట్లో లేనట్టుగా పరిస్థితి దాపరించింది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ టూరిజం వారు ఇక్కడ ఏర్పాటు చేశారే కానీ వానర జాతిని అయితే కాపాడలేని పరిస్థితిలో ఉన్నారు. భక్తులు రోడ్డుపై వెళ్తూ ఈరోజు వాటర్ దానం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ వివిధ పట్టణాల నుంచి వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ వాటర్ పోసి వాటి జాతిని మనం కాపాడాల్సిన ఆవశ్యకత మనపై ఎంతైనా ఉందని చెబుతా ఉన్నాం. మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. చూస్తున్నారు మీరు. ఒక్కడదాన్ని ఒకటి తన్నుకొని వాటర్ కోసం తన్నుకుంటున్నాయంటే అసలు చూస్తా ఉన్నారు మీరు. మనుషులు కూడా తన్నుకుంటారా, జంతువులు కూడా తన్నుకుంటాయా అంటే ఈ రకంగా తన్నుకుంటాయంటే చూస్తున్నాం మనం. వాటర్ కేర్ సిటీ ఎంత తీవ్రంగా ఉందంటే పరిస్థితి చూస్తా ఉన్నాం. మీరు చూస్తుంది ఎక్స్క్లూజివ్, ఇది అభయారణ్యంలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్ లో వానరుల యొక్క దీన స్థితిపై ఈరోజు ఎక్స్క్లూజివ్ తీస్తున్నాం మనం. వాటర్ లేక వాటి ప్రాబ్లం ఎంత ఇదిగా ఉందంటే చాలా క్రిటికల్ గా ఉంది. ఈరోజు చూస్తా ఉంటే ప్రతి ఒక్కరు కూడా మీరు శ్రీశైలం సందర్శించే ప్రతి భక్తుడు కూడా మినిమం 2 లీటర్ వాటర్ బాటిల్తో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రావాలి. రానున్న వేసవి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీ అందరూ కూడా సహాయం చేయాలని కోరుతా ఉన్నాం. కెమెరామెన్ నాగరాజుతో సతీష్, శ్రీశైలం అభయారణ్యం.